Hi viewers, welcome to Rajesh Lekkalu. Today our topic is mathematical and statistical foundation and mathematical and statistical foundation. See here, యూనిట్ 1 దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకి ఇప్పుడున్న ప్రజెంట్గా సిఎస్ఎం వాళ్ళకి అంటే ఏఐఎంఎల్ వాళ్ళకి మ్యాథమెటికల్ స్టాటిస్టికల్ ఫౌండేషన్ అండ్ స్టాటిస్టికల్ ఫౌండేషన్ అనే సబ్జెక్ట్ ఉంది. సో కాబట్టి దీంట్లో మనం యూనిట్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తున్నామండి. ఓకే, ఒకసారి మీరు ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అమ్మా. సో ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ మాత్రం నేను పెట్టాను. నార్మల్గా మీకు మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే దీంట్లో మినిమం నేను ప్రిపేర్ చేయడానికి టైప్ చేసి పీడిఎఫ్ చేసి క్వశ్చన్ అని గ్యాదర్ చేసి అంతా చేయడానికి మినిమం 4 to 5 hours పట్టింది. కొంచెం నా కష్టాన్ని గుర్తించి మీరు లైక్ చేయండి, నాకు మోటివేషనల్గా ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. షేర్ చేస్తే ఏంటంటే వాళ్ళు కూడా చూస్తారు, కొంచెం ఇంపార్టెంట్ నేర్చుకుంటారు. సో ఇదేంటి మళ్ళీ ఏంటంటే దీంట్లో మనకి నార్మల్గా పాస్ కావడానికి మాత్రం నేను మీకు గైడెన్స్ లెక్క ఇస్తున్నాను. ఓకే రైట్, దీంట్లో నుండి ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ జీసీడీ అన్నానికి క్వశ్చన్ చూడండి. సెకండ్ జీసీడీ అంటే ఈ జీసీడీ ఇవే నెంబర్లు 2 రావు, సో ఏవైనా రావచ్చు. సో మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి మీరు అవి చూసి నేర్చుకుంటే సరిపోతుంది. నెంబర్స్ చేంజ్ చేసింది కదా అని చెప్పేసి ఇవే పట్టుకొని పోవద్దు, నెంబర్స్ చేంజ్ చేసి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి క్లియర్గా మీరు ఒకసారి ఎక్కడెక్కడ చేంజెస్ వస్తే ఏడ చేంజెస్ కావాలని నేను మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. చూసే ముందు లైక్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. రైట్, యూనిట్ 1లో వచ్చేసి ఏంటంటే షార్ట్ ఆన్సర్స్ లాంగ్ ఆన్సర్స్ 2 కల్పించాను మీకు. ఈ డెఫినేషన్స్ చిన్న జీసీడీ ఇవన్నీ ఉన్నాయి ఏంటంటే ఇవన్నీ కూడా మనకి షార్ట్ ఆన్సర్స్ కింద వస్తాయి. సో యూక్లిడ్ థీరం ఇది లాంగ్ ఆన్సర్ కిందనే వస్తుందండి. సో ఇది యూక్లిడ్ ఉపయోగించి లాంగ్ ఆన్సర్ కిందనే వస్తుంది. చైనీస్ రిమైండర్ థీరం అండ్ లీనియర్ కాంగ్రెన్స్, వెరీ ఇంపార్టెంట్. లీనియర్ కాంగ్రెన్స్ అనేది కంపల్సరీ చైనీస్ రిమైండర్ యూజ్ చేసి మనం లీనియర్ కాంగ్రెన్స్ అనేది కూడా చేస్తాం. మన ఛానల్లో ఉంది, మీరు ఒకసారి ఫాలో కావచ్చు. ఎంఎస్ఎఫ్ అనేది ఫోల్డర్లో ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఈ చైనీస్ రిమైండర్ అనేది ఒక్కోసారి మనకి లాంగ్ క్వశ్చన్గా అడుగుతున్నాడు, షార్ట్ క్వశ్చన్గా కూడా అడుగుతున్నాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా, అంటే ఆల్మోస్ట్ లాంగ్ క్వశ్చనే, ఒక్కోసారి దీని స్టేట్మెంట్ వచ్చేసి మనకి షార్ట్ క్వశ్చన్గా అడుగుతాడు. సో ఇది మీరు ప్రిపేర్ కావాలంటే దీంట్లో మెయిన్గా ఇవే ఎన్ని ఉన్నాయంటే 8. ఈ 8 క్వశ్చన్స్ ఉండే షార్ట్ అండ్ లాంగ్ క్వశ్చన్స్ కూడా మనకి కవర్ కావడానికి ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు ఇవి ఫాలో అవ్వండి. సో ఇది నేను ఇక్కడ ఒకటే క్వశ్చన్ ఇచ్చాను, అంటే మీరు ఇలాంటి ఏమన్నా 2-3 టైప్స్ ఉంటే కూడా మీరు చూసుకోవచ్చు. ఒక క్వశ్చన్ అంటే దీని మోడల్ని బట్టి రిమైనింగ్ అన్ని చేసుకుంటూ వెళ్ళాలి. సో కాబట్టి ఇది వెరీ ఈజీ అండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 see here. యూనిట్ 2 ఆల్సో షార్ట్ అండ్ లాంగ్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ కొరిలేషన్ రెగ్యులేషన్స్ అని చెప్పేసి మనకి మన ఛానల్లో కూడా ఇవి ఉన్నాయి. సో 1 or 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటే. సో నేను మళ్ళీ ఇంకా మీకు క్లియర్గా ఈ సెకండ్ యూనిట్ కొంచెం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన ఛానల్లో అన్ని కంప్లీట్ ప్రాబ్లమ్స్ ఇవేమి కూడా లేవు. సో నేను మీకు వీలైన తొందరగా నేను అప్లోడ్ చేస్తాను. డోంట్ వరీ, మీకు ఎగ్జామ్స్ వరకు నేను ఈ క్వశ్చన్స్ అన్నీ సొల్యూషన్స్ అన్నీ అందిస్తాను. డోంట్ వరీ అండి. ఓకే రైట్, ఇది ఫాదర్ సన్ అనేది మాత్రం ఖచ్చితంగా మనకు వెరీ ఇంపార్టెంట్. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్. దిస్ వన్ ఈజ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్. ఓకే, సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు ఆ ప్రాబ్లమ్ని కొంచెం సీరియస్గా చేయండి. ఓకే, మీ దగ్గర ఉంటే నో ప్రాబ్లం, లేదు అంటే నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఇందులో ఏవైతే ఉన్నాయో వీడియోస్ చూడండి, లేని మాత్రం నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. మీరు కామెంట్ రూపంలో సార్ మాకు ఈ ప్రాబ్లం లేదు అని మీరు కామెంట్ చేయండి, నేను వెంటనే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో కొంచెం ఏంటంటే ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను, దానివల్లనే నేను కొంచెం వీడియోస్ లేట్గా అవుతున్నాయి. కాబట్టి మీకు ఎగ్జామ్స్ వరకు మాత్రం నేను కంపల్సరీ అందిస్తానండి. చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే నేను ఇందులో పెట్టాను. రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ ఓల్డ్ పేపర్స్ కనుక తీసుకున్నట్టయితే వాటిలో నుండి వచ్చిన రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవి. స్ట్రైట్ లైన్ది సంబంధించింది, పారాబోలా సంబంధించింది, ఇక్కడ ఈక్వల్ టు పర్లేదు. సో y ఈక్వల్ టు a ప్లస్ bx ప్లస్ cx స్క్వేర్ ఒక్కోసారి అడుగుతాడు. లేదు అంటే y ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అని చెప్పేసి వీటి నార్మల్ ఈక్వేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి.
మనం ఆల్రెడీ వీడియోలో పారాబోలా మీద చెప్పాను నేను. నార్మల్ ఈక్వేషన్స్ డిఫరెన్షియన్స్ ఎలా తీసుకోవాలని చెప్పేసి కూడా చూపించాను. సో కాబట్టి మీరు ఇది జాగ్రత్త చేయండి అమ్మా. నెక్స్ట్ ఇది కూడానండి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మీన్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, మీన్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, మీన్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, వేరియన్స్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. ఆల్రెడీ ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ అని చెప్పేసి, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, ఓకే, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ అని చెప్పేసి మనకు ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్ ప్లేలిస్ట్లో ఉంది. ఆ ప్లేలిస్ట్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇక్కడ నుండి ఓకే, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే COSM వాళ్ళకు కూడా ఇదే ఉంటుంది. సో కాబట్టి మీరు వాళ్ళకు కూడా చెప్పాను ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, లేదా COSM ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ అనే ప్లేలిస్ట్ ఉంది. సో దాంట్లో నుండి మీరు చూసుకొని చేయొచ్చు అండి ఇవి ప్రాబ్లమ్స్. ఓకేనండి. నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయండి. 16th, 17th, 18th వెరీ ఇంపార్టెంట్ అండి. 18th, 19th ఆల్సో 20 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్స్. ఇది కూడా చాలాసార్లు అడిగారండి. ఇదైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఓకే రైట్, ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. ఓకే నెక్స్ట్ 3rd and 4th. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఎందుకు, 2 యూనిట్ ఒకటేసారి ఎందుకు ఇచ్చాను అంటే, ఇక్కడ ఒకటేసారి సార్ ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ సపరేట్ ఇచ్చారు, 3rd, 4th ఎందుకు ఇచ్చారంటే ఇదంతా ఒకదానికి కూడా రిలేటెడ్గా ఉంటుంది అన్నమాట. రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి నేను దాన్ని డివైడ్ చేసి మళ్ళీ ఇవ్వడం ఎందుకు. ఇవన్నీ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి శాంపుల్ మీన్ ఉంటాయి, మన ఏమంటుందని టీ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, F డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, స్టూడెంట్ టీ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, శాంపుల్ మీన్, సింగిల్ మీన్ ఉంటుంది, 2 పర్సన్స్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకన్నిటికీ రిలేటెడ్గా ఉంటాయి అన్నట్టు ఇవన్నీ. సో అందుకోసమే ఇవన్నీ కూడా నేను ఏం చేశాను, ఇవన్నీ నార్మల్ ఫామ్ సంబంధించినవి. ఇక్కడేమో నార్మల్ ఫామ్ సంబంధించినవి, ఇవన్నీ కూడా నార్మల్ ఫామ్ సంబంధించినవి. ఇక నెక్స్ట్ సెంట్రల్ లిమిట్ పాపులేషన్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ తర్వాత చివరిలో కూడా వస్తాయి మళ్ళీ మీకు. సో కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మీకు క్లియర్గా ఉండాలని చెప్పేసి నేను అన్ని 2 యూనిట్లు కలిపి ఒకేదంటే రాశానండి. సో కాబట్టి మీరు కన్ఫ్యూజ్ ఏం కావద్దు. ఇందులో ఉన్నాయి మాత్రం ఆల్మోస్ట్ ప్రిపేర్ కండి. ఓకే, ఇవి మళ్ళీ చెప్తున్నాను, మీకు ఫస్ట్ పాస్ కావడానికి మాత్రం ఉపయోగపడతాయి. బాగా చదివే వాళ్ళకు ఈ వీడియో అవసరం లేదండి. సో కాబట్టి మీరు ఇందులో నేనేం చదవలేను, నాకేం రాదు, కొద్ది గొప్ప ఇందులో నుంచి నేను క్వశ్చన్స్ గ్యాదర్ చేసుకొని చదువుకుంటాను అని అంటే మాత్రం కంపల్సరీగా ఇది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఉపయోగపడుతుంది కూడా, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు చేసిన వీడియోస్లలో కూడా సేమ్ మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టిన అలాంటి దాంట్లో నుండే వచ్చాయి. సో కాబట్టి ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. రైట్, మీరు ఈ వీడియో చూశాక నాకు కొంచెం కామెంట్ పెట్టండి అమ్మా. ఎందుకంటే మీరు ఎంతమంది వాచ్ చేశారో, ఏమేమి డౌట్స్ ఉన్నాయి మీకు అసలు అన్నీ కూడా చూసుకోండి. రైట్, ఇక్కడ వచ్చేసి ఏంటంటే విత్ రీప్లేస్మెంట్, వితౌట్ రీప్లేస్మెంట్, ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి 2 కూడా. సో కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకోండి. అండ్ నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇవి మ్యాక్సిమం మినిమం కాన్ఫిడెన్స్ లెవెల్, ఇంటర్వెల్ ఎస్టిమేషన్, ఎక్స్పెన్ టీ డిస్ట్రిబ్యూషన్, F డిస్ట్రిబ్యూషన్, ఎక్స్పెన్షన్ టీ డిస్ట్రిబ్యూషన్, సింగిల్ మీన్, సో RCAB ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు అడిగాడు. నెక్స్ట్ ఇది కూడా వచ్చేసి నెక్స్ట్ ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా. రైట్, ఇది కూడా రైట్. సి నెక్స్ట్ హస్బెండ్ అండ్ వైఫ్స్ శాంపుల్ 1 and 2. అండ్ నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, ఇక్కడ బ్లాంక్ ఇచ్చాడు కాబట్టి నెంబర్ పడలేదు అనొద్దు, అది బ్లాంకే. అయితే మనకి N1 N2 అని చెప్పేసి తీసుకుంటాం. సో అది మీకు ప్రాబ్లంలో అర్థమైతే ఇవన్నీ ఆల్రెడీ ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్లో ఇవి ఉన్నాయి. ఒకవేళ లేని ఈసారి ఈ ప్రాబ్లం లేదంటే ఈ ప్రాబ్లం నెంబర్ ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ 16 ఉంది కదా, ఫర్ సపోజ్ 16 3rd and 4th ఇంట్లో 16 అనే ప్రాబ్లం లేదు సార్ అని నాకు కామెంట్ రూపంలో చెప్తే నేను మీకు క్లియర్గా నేను వీలైన తొందరగా ప్రాబ్లాన్ని మీకు సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఓకే రైట్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. సో ఒకసారి చూసుకోండమ్మా. MSF ఫస్ట్ యూనిట్ మాత్రం MSF సపరేట్ ప్లేలిస్ట్ ఉంది. ఈ 2nd and 3rd, 4th యూనిట్ నుంచి మాత్రం మనకి ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. సో కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకోండి. సో ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్, అండ్ దిస్ వన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సి రైట్, ఇది 3rd and 4th యూనిట్ అండి. నెక్స్ట్ 5th యూనిట్ స్టొకాస్టిక్ ప్రాసెస్, మార్కో చైన్ ప్రాసెస్. సో ఇవన్నీ ఉంటాయి. సో కాబట్టి 5th యూనిట్ కూడా ఒకసారి జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇవి ఇంపార్టెంట్, షార్ట్ అండ్ లాంగ్ ఆన్సర్స్ కూడా అన్నీ కల్పించేసాను మీకు ఒకటేసారి. రైట్, ఇది చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. సో కాకపోతే ఇది మనం ఇంకా చేయలేదు. సో ఇదే సేమ్ COSM వాళ్ళకు కూడా ఇదే ఉంది లాస్ట్ యూనిట్, MSF వాళ్ళకు కూడా ఇదే ఉంది. సరే, సో COSM, MSF ఈ 2 లాస్ట్ యూనిట్ ఒకటే ఉన్నాయి.
సో కాబట్టి సిఎస్సి అది వేరే సిఎస్సి అనుకుంటా ఐ థింక్. ఇది మీకేమో సిఎస్ఎం వాళ్ళకు ఎంఎస్ఎఫ్ ఉంది. ఓకే, సిఎస్ఎం వాళ్ళకి. సో కాబట్టి ఇది మీరు వాళ్ళు ఈజీగా క్లియర్గా చదువుకోవచ్చు. ఓకే, దీంట్లో మీకు ఏం డౌట్ ఉందంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మా. రైట్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్ యువర్ ఎగ్జామ్స్కి. నేను మీకు ఎప్పటికీ అందుబాటులోనే ఉంటాను. మీరు నాకు సండేస్ రోజు కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. మై వాట్సాప్ నెంబర్ ఈజ్ 7396909972. సో ఇదండి. మీరు మెసేజ్ వాట్సాప్ రూపంలో మీరు మెసేజ్ పెట్టి, సార్ మాకు ఈ ప్రాబ్లం కావాలి, ఇది సార్ మాకు అండర్స్టాండ్ కాలేదు, ఇది మాకు ఈ టాపిక్ పెట్టండి సార్, ఈ ప్రాబ్లం మాకు ఒకసారి క్లియర్ సొల్యూషన్ చెప్పండి సార్ అంటే మాత్రం మీకు డెఫినెట్గా నేను మీకు వీళ్ళని తొందరగా నేను ట్రై చేస్తాను. మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.